అందరికీ నమస్కారం. నిన్న చెల్మెడ ఆనందరావు హాస్పిటల్ తీసుకెళ్ళాము మా హస్బెండ్ని. తనకు డయాలసిస్ ఉందన్నట్టు. సో అందుకనే నిన్న తీసుకెళ్ళాను. నిన్న కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉంది, అందుకనే నేను వీడియో అనేది అప్డేట్ ఇవ్వలేకపోయాను. ఇంకా సుజాత మేడం మాకు కాల్ చేసిందండి. మేము హాస్పిటల్కి వెళ్ళాం మార్నింగ్. ఆ టైంలోనే మిమ్మల్ని కలవడానికి వస్తున్నా అని కాల్ చేసింది. మేడం మేము హాస్పిటల్లో ఉన్నాము, ఇట్లా ట్రీట్మెంట్ కోసం వచ్చామని చెప్పడంతో సరే మీరు రిటర్న్ అయ్యాక చెప్పండి కలుస్తాను అంది. కానీ అన్ఫార్చునేట్లీ మాకు అక్కడే ఇంకా నైట్ 10 వరకు కూడా మేము అక్కడే ఉండిపోయాం అన్నట్టు. ఎందుకంటే అన్నయ్యకి డయాలసిస్ అండ్ ఫీవర్కి ఇంకా దగ్గుకి అట్లా మేము కొంచెం ట్రీట్మెంట్ ఇప్పించినాం. సో అందువల్ల లేట్ అయిపోయింది అన్ని పనులు చేసుకునే వరకు. డ్రెస్సింగ్ కూడా చేయించడం జరిగింది. సో మేము వచ్చే వరకు లేట్ అయినా కూడా మేడం మాత్రం మా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పిల్లలకి స్నాక్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ కొంత మాకు ఆర్థిక సహాయం కూడా చేశారు మేడం. మేడం వాళ్ళు హైదరాబాద్లో ఉంటారంట, కానీ మేడం మా కోసం స్పెషల్గా రావడం మాకు చాలా అంటే చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతమంది సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.